స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లైఫ్ పాయింట్‌తో అప్పట్లో వచ్చిన 'యాత్ర' సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, అక్కడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలాంటి జర్నీ అన్న కాన్సెప్ట్‌తో 'యాత్ర 2' ఎలా ఉందో ఇప్పటి రివ్యూలో చూద్దాం. స్టోరీ పాయింట్ ముందుగా చెప్పినట్లే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, తండ్రి ప్లేస్ లో ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన 'యాత్ర 2'లో చాలా వరకు సన్నివేశాలు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లే సాగుతాయి. కొన్ని చోట్ల డైలాగులు చాలా బాగా రాసుకోగా జగన్ గా జీవ ఆ రోల్లో చాలా వరకు న్యాయం చేశాడు. అలాగే మమ్మూటి ఉన్నంత వరకు బాగా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్ అందరూ కూడా తమ రోల్స్ లో బాగానే నటించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బయోపిక్ కాబట్టి కొంచెం టైం పడుతూ లేస్తూ సాగినా కూడా వైఎస్ఆర్ అలాగే జగన్ అభిమానుల్లో ఈ 'యాత్ర 2' జర్నీని బాగానే నచ్చే అవకాశం ఉండగా, కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే ఇతర పార్టీ రాజకీయాలకు ఇంకా కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళినట్టు అనిపించింది. ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో కొన్ని చోట్ల కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళినట్లు అనిపించేలా కూడా ఉంది. అప్పట్లో జరిగిన విషయాలని తెలియని వాళ్ళకి తెలిసేలా, తెలిసిన వాళ్ళకి గుర్తు చేసేలా ఉన్నాయి. వాళ్ళకి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఇద్దరు యాక్టర్స్ ఎక్సలెంట్ గా నటించడం, కొన్ని సీన్ లో ఆడియన్స్ కి గూస్ బంప్ తెప్పించేలా ఉండటం, సంగీతం బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కొన్ని చోట్ల మెప్పించడం లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్. కొంచెం రన్ టైం తగ్గించి ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండటంతో విజువల్ పరంగా సినిమా ఆకట్టుకుంది. టేకింగ్ పరంగా డైరెక్టర్ చాలా రిచ్ గా సినిమాను రూపొందించారు. యాక్టర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ను రాబట్టాడని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా ముందే చెప్పినట్లు జగన్ అభిమానులు సినిమా బాగా నచ్చుతుంది. ఇతర పార్టీ వాళ్ళకి యావరేజ్ గా అనిపిస్తుంది. ఇక కామన్ ఆడియన్స్ కి పర్వాలేదు అని ఒక్కసారి ఈజీగా చూసేయొచ్చు అని అనిపించేలా ఉండడం ఖాయం. ఇది బయోపిక్ కాబట్టి సినిమా రేటింగ్ ఏమీ ఇవ్వడం లేదు. కానీ ఇలాంటి బయోపిక్ ఇష్టమయ్యే